ముందుగా మనం తీసుకున్న డ్రై నట్స్ ని ముక్కా చెక్కలాగా చేయటం కోసం ఒక చాపర్ తీసుకుని అందులో బాదం పప్పులు, గుమ్మడి గింజల పప్పు, పొద్దుతిరుగుడు పప్పు ఈ మూడింటిని వేసేసి అలా ముక్కా చెక్కలా చేసుకుంటాం. ఇక డ్రై నట్స్ ముక్కా చెక్కలోకి ఆ చాపర్ లోనే ఇంకొంచెం క్యారెట్ చక్రాలు మనం కట్ చేసుకున్న వాటిని అందులో వేసేసి అట్లా ముక్కా చెక్కలాగా దాన్ని కూడా చేయాలి. బార్ తయారు చేసుకోవటానికి అట్లా ముక్కా చెక్కలా ఉంటే బాగుంటాయి. దీనికి తీపి కొరకు మనం ఖర్జూరం ముక్కలు, తేనె ఈ రెండింటిని ఉపయోగిస్తున్నాం. ఇక్కడ వాటిపైన ఓట్స్ ని వేసేస్తాం, కొబ్బరి తురుము వేసేస్తాం, దాల్చిన చెక్క పొడి కొద్దిగా. ఇవన్నీ గ్రైండ్ అయ్యేటట్టు ఆ చాపర్లు అట్లా తిప్పేస్తే బాగా కలిసిపోతాయి. ఇక బేకింగ్ ట్రేలో అడుగున బటర్ పేపర్ వేసేసి దాని మీద ఈ క్యారెట్ ఓట్స్ బార్ కి సిద్ధం చేసుకున్న పదార్థాన్ని మనం వేసేసి స్పూన్ తో అట్లా నొక్కేసేసి పైన ఓట్స్ ని అట్లా చల్లేస్తాం. 20-25 నిమిషాలు బేక్ చేసేసుకుంటాం సన్నసేక మీద. తర్వాత కొద్దిగా గోరువెచ్చగా చల్లారిన తర్వాత మనకు కావాల్సిన షేప్ లో అలా కట్ చేసేసుకుంటాం. క్యారెట్ ఓట్స్ బార్ సిద్ధమైంది.